ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులకు శాఖలను కేటాయించారు. బుధవారం విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం పూర్తయి 2 రోజులు గడుస్తున్నప్పటికీ మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం జరిగింది. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అనంతరం మంత్రులకు శాఖలు కేటాయింపుపై కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రికే మంత్రులకు శాఖలు కేటాయిస్తారనుకున్నారు, కానీ శుక్రవారం వరకు కూడా అది ముందుకు వెళ్ళింది. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లకు మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్కు ఆహారం, పౌర సరఫరా శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే 2024లో ఏపీ అసెంబ్లీలో పిఠాపురం నుంచి తిరుగులేని మెజారిటీతో వంగ గీతపై 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన పవన్ తొలిసారిగా అసెంబ్లీలోకి డిప్యూటీ సీఎం హోదాలో అడుగుపెట్టనున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికొస్తే ఆయనకు పౌర సరఫరా శాఖ కేటాయిస్తారంటూ ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు అనుగుణంగానే ఆయనకు అదే దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2011లో శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు మనోహర్. ఇక 2014లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 18లో జనసేనలో చేరినప్పటి నుంచి ఆయన పవన్ వెంటే నడుస్తున్నారు. 2024లో తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నబత్తుని శివకుమార్ మీద మంచి మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పౌర సరఫరా, ఆహార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక జనసేన నుంచి 3వ మంత్రి పదవి నిడదవోలు ఎమ్మెల్యే కందెల దుర్గేష్కు దక్కింది. అది కూడా సినిమాటోగ్రఫీ. ఆయన మొదటిసారి 2024 ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎంపికై తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.